వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. నిన్న మార్కెట్స్ మనం చూసాం, చివరి గంటలోనే సో మార్కెట్స్లో అమ్మకాలు పుంజుకోవడంతో సెన్సెక్స్ 93 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. 26,560 దగ్గర ఉంది ప్రస్తుతం. అలాగే నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 8,193 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇవాళ యాజ్ యూజువల్ ఫ్రైడే మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి అనాలిసిస్ చూస్తాం. సో ఇవాళ మనకు మ్యూచువల్ ఫండ్స్ గురించి అనాలిసిస్ అందించడానికి రాంప్రకాష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే స్టాక్ మార్కెట్ గురించి మనకు అనాలిసిస్ అందించడానికి అనిల్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్, ఇప్పటివరకు మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ అందిస్తూ ఉన్నాం. సో మండే నుంచి కూడా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అందించబోతున్నాం 9:30 to 10. ఇప్పుడు 8:30 to 9 వరకు బిజినెస్ ప్లస్ టెలికాస్ట్ అవుతోంది HMTVలో. కానీ మండే నుంచి 9:30 to 10 వరకు బిజినెస్ ప్లస్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇంకా చాలా చక్కగా అనాలిసిస్ అందించవచ్చు అన్న ఒక ఉద్దేశంతో 8:30 నుంచి 9:30కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు ఈ అనౌన్స్మెంట్ని గమనిస్తారని ఆశిస్తున్నాం, స్వాగతిస్తారని కూడా కోరుకుంటున్నాం. అండ్ ఇవాళ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. అనిల్ గారు, యాజ్ యూజువల్ నిన్న మార్కెట్స్ పై మీ అనాలిసిస్. నిన్న మార్కెట్స్ చూస్తే ఒక వాలటైల్ సెషన్ చూస్తాం. మనం చెప్పుకున్నట్టు నియర్ టర్మ్లో చాలా రిస్క్స్ ఉన్నాయి మార్కెట్కి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా ఈవెంట్స్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్స్లో ట్రేడర్స్ కొద్దిగా కాషియస్గా ఉన్నట్టు చెప్పొచ్చు. సో నియర్ టర్మ్లో కూడా మార్కెట్స్ ఇదే విధంగా ఉండే ఛాన్స్ ఉంది. మనం గతంలో చెప్పుకున్నట్టు డిసెంబర్ నెల మొత్తం కూడా మార్కెట్స్ వాలటాలిటీ కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ డొమెస్టిక్గా మార్కెట్స్ని కొద్దిగా క్రంచ్లోకి నెట్టిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫ్రంట్లో కూడా యూఎస్ మార్కెట్స్ ఒక ర్యాలీ చూసాం, తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాం. అదేవిధంగా యూరోప్లో చూస్తే ఇటలీ రెఫరెండం ఉంది సండే. సో ఆ రిఫరెండం అక్కడ రాజ్యాంగాన్ని సవరించడం కోసం, ఒక రిఫార్మాటిక్ రాజ్యాంగాన్ని తేవడం కోసం అక్కడ రిఫరెండం జరగబోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని యూరోపియన్ మార్కెట్స్లో నేను చాలా వాలటాలిటీ కొనసాగింది. నష్టాల్లో ముగిసాయి యూరోపియన్ మార్కెట్స్. ఆ ప్రభావం మన మార్కెట్స్ కూడా పడింది. పోస్ట్ నుంచి మన మార్కెట్స్ బాగా వీక్ అయ్యాయి. సో స్వల్ప నష్టాలతో క్లోజ్ అయ్యాయి. 4 రోజుల మార్కెట్ లాభాలకు బ్రేక్ పడిందని చెప్పొచ్చు. సో నియర్ టర్మ్లో చూస్తే యుఎస్ వడ్డీ రేట్ల పెంపు, అదేవిధంగా డొమెస్టిక్ ఇక్కడ వడ్డీ రేట్ల తగ్గింపు లాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో ఇటువంటి వాటిని కూడా మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ చూస్తే నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా నష్టాలు క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో క్లోజ్ అయ్యాయి. మన మార్కెట్స్ కూడా ఇవాళ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఇవాళ నెగిటివ్గా ఉన్నాయి. సో నికాయ్ కూడా నెగిటివ్గా ఉంది, హ్యాంగ్సెంగ్ కూడా నెగిటివ్గా ఉంది. మన SGX నిఫ్టీ కూడా స్వల్ప నష్టాలు ఏం కాదు, 57 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో మనం ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవాళ. ఆ తర్వాత మార్కెట్స్ ఒడిదొడుకులకు లోనే అవకాశం ఉంటుంది. సో ట్రేడర్స్ చాలా కాషియస్గా ఉండటం అవసరం. ఓకే అండి. రాంప్రకాష్ గారు, జనరల్గా ఈ వీక్లో అంటే జనరల్గా మన కాలర్స్ చాలామంది సిప్ గురించి అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఇవాళ కొంచెం డీటెయిల్గా సిప్ గురించి మనం అనాలిసిస్ అందిద్దాం. సిప్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని రకాలుగా సిప్ చేయొచ్చు అంటారు? సిప్ అనేది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. సో అది ఎన్ని రకాలుగా అనేది ప్రాబ్లీ ఇట్స్ ఓన్లీ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సెకండ్, ఒక పర్టికులర్ డేట్ అనేది మీరు ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత టర్మ్ ఎంత పీరియడ్ పెట్టుకుంటారనేది, ఒక డ్యూరేషన్ ఆఫ్ ద టర్మ్, డ్యూరేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది డిసైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నార్మల్గా మీ రిస్క్ ప్రకారం ఆర్ మీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ బట్టి మీరు యూ కెన్ ఆల్వేస్ లుక్ అట్ ఈదర్ డెట్ ఫండ్ ఆర్ ఈక్విటీ ఫండ్ ఆర్ బ్యాలెన్స్డ్ ఫండ్ ఏదైనా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఫండ్ ఆర్ స్కీమ్ అనేది తర్వాత సెకండరీ సెలెక్ట్ చేసుకోవడానికి. బట్ ప్రైమరీలీ 3 అండి: అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, డ్యూరేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మంత్లీ ఎప్పుడు ఎంచుకోదలుచుకున్నది తప్పకుండా ఈ 3 క్రైటీరియా చూసుకున్న తర్వాత సిప్ ఏ ఫండ్లోనైనా ఏ స్కీమ్లోనైనా పెట్టుకోవచ్చు. ఓకే. జనరల్లీ ఒక నెలకి ఇంత అమౌంట్ అనేది సిప్ ప్రాసెస్లో మనం ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా కొన్ని టైమ్స్లో ఒక బల్క్ అమౌంట్ను కూడా వేస్తూ ఉండొచ్చు. అలాగే కొన్ని సార్లు మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డెబిట్ అయ్యే ప్రాసెస్ కూడా ఉన్నట్లుంది. సో వీటి గురించి సిప్ అంటేనే సిప్లో ఏంటంటే మీకు ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీరు ఏదైతే చెక్ ద్వారా ఇస్తారో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా అంతా ECS కానివ్వండి, డైరెక్ట్ డెబిట్ కానీ ద్వారా అవుతుంది. సో కంటిన్యూస్గా ఆ పర్టికులర్ డేట్ మాత్రం మీకు డైరెక్ట్ డెబిట్ అవుతుంది. మీరు అడిగినట్టుగా ఒకవేళ మార్కెట్ మధ్యలో పడింది అనుకోండి, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. యూ కెన్ ఆల్వేస్ డూ అన్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా కూడా. ఎగ్జాంపుల్, మీరు మంత్లీ 10,000 రూపీస్ పెట్టారనుకోండి. సో మార్కెట్ పడినప్పుడు యూ వాంట్ టు మేక్ ఇట్ అనదర్ 50,000 as అడిషనల్ ఇన్వెస్ట్మెంట్, యూ కెన్ ఆల్వేస్ డూ అన్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. సో ఒక దీర్ఘకాలికంగా ఇఫ్ యూ డూ దాట్ ఫర్ ప్రాబ్లీ 5 years or 10 years ఒక టైం ఫ్రేమ్లో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక లంప్సమ్ అమౌంట్ మీకు పోర్ట్ఫోలియోలో క్రియేట్ అయిన తర్వాత ఫర్ ఎమర్జెన్సీ పర్పసెస్ ఆర్ మీకు కావాల్సిన డిజైర్డ్ గోల్ ఆబ్జెక్ట్ అచీవ్ అయిన తర్వాత
ఒక కార్ కొనడానికో లేకపోతే మీ సోషల్ ఫంక్షన్ ఇంట్లో పెళ్ళికి కానివ్వండి, ఆర్ అమ్మాయి ఎడ్యుకేషన్ కానీ అబ్బాయి ఎడ్యుకేషన్ కానీ యూ కెన్ విత్డ్రా పార్షియల్ అమౌంట్స్. సో నెక్స్ట్ 5 years or 10 years ఒక 10 lakhs or 20 lakhs అక్యుములేట్ అయిన తర్వాత మీరు 2 lakhs కానివ్వండి 5 lakhs కానివ్వండి ఏదైతే పార్షియల్ విత్డ్రాయల్ ఉంటుందో అది తప్పకుండా తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ విత్ ద SIP. You can make additional investments, you can withdraw partially, you can withdraw fully. So you have all combinations. So the great advantages in your systematic investment plan. Okay, మన ఫస్ట్ కాల్ చూద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మ్యామ్. చెప్పండి రమేవర్ణకర్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ ఫండ్, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ రెండిట్లో ఎస్ఐపి చేస్తున్నాను మేడం. 2000 లెక్కన కంటిన్యూ చేయమంటారా? తప్పకుండా అండి. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఏదైతే ఉందో ఇస్ ఏ ట్యాక్స్ ప్లానింగ్ ఫండ్. అంటే ఈ ఫండ్లో మీరు ఏదైతే చేస్తున్నారో ఇన్వెస్ట్మెంట్, ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2000 rupees is locked in for 3 years. So this is, you can take advantage for సెక్షన్ 80C కింద ఏదైతే ఉంటుందో యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఫర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏదైతే చెప్పారో మీ ఫండ్ డిస్కవరీ ఫండ్, ఇది మల్టీ క్యాప్ ఫండ్. ఇట్ హ్యాస్ అ గుడ్ ట్రాక్ రికార్డ్, more than 10 years track record. It's a good fund, you can continue to do the fund. Right. Ramprakash garu, again question. Month కాకుండా week 15 days ఇలా కూడా చేయొచ్చు అంటారా? Multiple options ఉన్నాయండి. You can do it monthly, you can do it quarterly, you can do it half yearly, you can do it even sometimes fortnight. So ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. డేట్స్ కూడా మీకు ఫ్లెక్సిబుల్ ఉంటాయి. you have options of 1st, 5th, 7th, 10th, 15th, 25th. Normally these are standardized dates which the fund, most of the fund houses give. ఎందుకంటే మీకు ఒక ప్రొసీజర్ ద్వారా ఫండ్ మీరైతే డేట్ ఎంచుకున్న తర్వాత దే సెండ్ ఇట్ ఫర్ క్లియరెన్స్ టు ద బ్యాంక్స్ కాబట్టి. సో దీస్ ఆర్ మల్టిపుల్ డేట్స్ ఫండ్స్ ఏవైతే ఇచ్చారో 1st, 5th, 10th, 7th, 15th, 25th ఇటువంటి డేట్స్ మీకు ఫామ్లో ఎప్పుడైతే మీరు ఫామ్ నింపుతారో ఈ ఆప్షన్స్ అన్నీ కనపడుతుంటాయి. యూ కెన్ డూ ఇట్. కొత్తగా ఏంటంటే మీకు ఎవ్రీ ఇయర్ మీరు ఒకవేళ సాలరీడ్ ఎంప్లాయీ ఉన్నారనుకోండి, యూ హ్యావ్ ఎ ఇంక్రిమెంట్ ఇన్ సాలరీ. సో అలా అనుకున్నా కూడా మీరు ఎస్ఐపి ఒకవేళ మీరు 2000 రూపీస్ పెట్టారనుకోండి, నెక్స్ట్ టైం యూ వాంట్ టు ఇంక్రీజ్ బై 10% ఆర్ యూ వాంట్ టు ఇంక్రీజ్ బై 15%, ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ యూ కెన్ హ్యావ్ ఎ ఇంక్రీస్డ్ amount of SIP to the account. So first year will be 2000, next year will be 2200. Itla options kuda unnai meeku. You can have a accept these options. Okay, next call chuddam. Hello. Hello, namaskaram andi. Subramanian garu cheppandi. Sir, Anil garu maatladalandi. Maatladandi. Hello. చెప్పండి. సార్ ఇది సాలోరా ఇంటర్నేషనల్ 1500 షేర్స్ తీసుకున్నాం సార్ నేను నా 70 దగ్గర. ఏ ప్రైస్ లో సాలోరా ఇంటర్నేషనల్? ఏ ప్రైస్ లో? 78 రూపాయలు సార్. 78 రూపాయలు నిన్న మార్నింగ్ బాగా ఇలిగి తీసుకున్నాం స్టార్టింగ్ లో 78 రూపీస్ దగ్గర. ఓకే. ఇది 48 మీరు హయ్యర్ లెవెల్స్ లో తీసుకున్నారండి. మీరు బాగా హయ్యర్ లెవెల్స్ లో తీసుకున్నారు. 48 రూపీస్ నుంచి ఇది 78 రూపీస్ వరకు మంచి ర్యాలీ జరిగింది. సో మీరు ర్యాలీ ఎండ్లో తీసుకున్నారనమాట. ఇక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఫండ్ అక్యుములేషన్ కానీ ఏదైనా హెచ్ఎన్ఐ అక్యుములేషన్ కానీ ఉండొచ్చు. దానివల్ల ఈ స్టాక్ స్టీప్గా పెరిగిందనమాట. ఫండమెంటల్స్ పరంగా అంత అట్రాక్టివ్గా లేదు. కాకపోతే వీళ్ళ బిజినెస్ మోడల్ బాగుంది. బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అందిస్తుంటారు వీళ్ళు. అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పద్ధతిలో టీవీలు ఇటువంటివన్నీ తయారు చేస్తుంటారు, వైట్ గుడ్స్. సో ఇది దీని ఫ్యూచర్ బాగా ఉండొచ్చు అన్న పర్స్పెక్టివ్తో ఈ మధ్య బాగా పెరిగింది. హెచ్ఎన్ఐ అక్యుములేషన్ వల్ల బాగా పెరిగిందనమాట. సో మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయడం బెటర్ అండి. అయితే ఒక మెయిల్ చూద్దాం. లాక్షణ్య గారు పంపించారు. పిఎన్బి గిల్డ్స్ బై చేశారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? 57 రూపీస్ దగ్గర బై చేశారు. ఈ స్టాక్ మనం చూస్తున్నాం. గతంలో కూడా మార్కెట్స్ టర్బులెంట్గా ఉన్నప్పుడు, వాలటైల్గా ఉన్నప్పుడు ఈ స్టాక్ పెరగడం చూస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్స్ పుంజుకున్నప్పుడు ఈ స్టాక్లో మళ్ళీ కరెక్షన్ చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందనమాట. దాదాపు 26 రూపీస్ నుంచి 59 రూపీస్ వరకు వెళ్ళింది. ఇక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో మార్కెట్స్ వాలటాలిటీ కొనసాగినంతకాలం ఈ స్టాక్లో ఫర్దర్గా అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఒక ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. వన్ మోర్ మెయిల్ విక్రమ్ గారు పంపించారు. అంబుజా సిమెంట్స్ని 1 year లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా? అంబుజా సిమెంట్ లార్జ్ క్యాప్ సిమెంట్ కంపెనీ అండి. మంచి కంపెనీ ఇది. ఫండమెంటల్స్ పరంగా అదేవిధంగా మేనేజ్మెంట్ పరంగా కూడా మంచి కంపెనీ. దీన్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. రైట్. టెక్నికల్స్ పరంగా మీ సజెషన్స్ అనిల్ గారు ఇవాళ మార్కెట్ పై? టెక్నికల్స్ పరంగా మార్కెట్ చూస్తే కొద్దిగా వాలటాలిటీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. 8200 దగ్గర నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 8050 దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తుంది.
ఈ 2 లెవెల్స్లోనే కొనసాగే అవకాశం ఉంటుంది. బ్రాడ్గా చూసినా కూడా మార్కెట్ 7900 అండ్ 8300 ఆ లెవెల్స్ మధ్యలోనే ఈ నియర్ టర్మ్లో కదలాడే అవకాశం ఉంది. రైట్ అండి. నెక్స్ట్ వెంకటేశ్వర్లు కార్మంచి నుంచి లైన్లో ఉన్నారు. హలో. నేను రిలయన్స్ గోల్డ్ని రిలయన్స్ టాప్ 200లో మార్చానండి. ఓకే. ఒక రిలయన్స్ గోల్డ్ నుండి రిలయన్స్ టాప్ 200 మార్చారు, ఈక్విటీ ఫండ్ మార్చారు, మంచిదేనండి. యూ కెన్ కంటిన్యూ టు డూ దట్ ఫండ్. రైట్ అనిల్ గారు, సో సెక్టార్స్ వైజ్ నిన్నటి పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది, ఇవాళ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? బ్యాంక్స్ మళ్ళీ నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్ళి చెప్పవచ్చు. సో బ్యాంక్స్ బాగా బీట్ అండ్ ఉన్నాయి. అదేవిధంగా టెలికామ్ స్టాక్స్ బాగా ప్రెజర్లో ఉన్నాయి. రిలయన్స్ జియో ఆఫర్ పొడిగింపుతో టెలికామ్ స్టాక్స్ అన్ని కూడా ప్రెజర్లోకి వచ్చాయి. సో మనం ఐడియా ఒక రోజు పెరిగింది, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా 2 రోజులు తగ్గింది. అదేవిధంగా ఎయిర్టెల్ మిగిలిన టెలికామ్ కంపెనీస్ అన్నీ కూడా ప్రెజర్లో ఉన్నాయి. ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఫర్దర్గా వీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఫార్మా స్టాక్స్ లాంటి డిఫెన్సివ్ కౌంటర్స్, అదేవిధంగా ఐటీ స్టాక్స్ ప్రిఫర్ చేయడం బెటర్ ఇటువంటి టైమ్స్లో. ఫార్మా స్టాక్స్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ లాంటి ఫార్మా స్టాక్స్, అదేవిధంగా స్మాల్ క్యాప్ ఫార్మా కౌంటర్స్ సువెన్ లైఫ్ సైన్సెస్, అదేవిధంగా మిగిలిన ఫార్మా కౌంటర్స్ కూడా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ప్రస్తుతం. నెక్స్ట్ కాల్ చూద్దాం. వెంకట్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో వెంకట్ గారు, చెప్పండి. హలో మేడం, వెస్ట్ కోస్ట్ పేపర్స్, ఎన్బిసిసి ఈ 2 ఇంట్రాడే అవకాశాలు చెప్తారా ఈరోజు? ఓకే అండి. వెస్ట్ కోస్ట్ పేపర్ బై చేశారండి, చేస్తారా? ఇంట్రాడే కోసం అడుగుతున్నా అండి. ఇంట్రాడే కోసం సజెస్టబుల్ కాదండి. ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ వ్యూతోనైతే మీరు బై చేయండి. పేపర్ స్టాక్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. మార్కెట్స్ ఈ ఫాల్ కంటే ముందు బాగా పెరగడం చూసాం మనం. పేపర్ ఇండస్ట్రీ ఒక టర్న్ అరౌండ్ అయిందనమాట. అన్ని పేపర్ కంపెనీస్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాయి లాస్ట్ క్వార్టర్, ఈ క్వార్టర్ కూడా. సో దానివల్ల పేపర్ స్టాక్లో ఒక మంచి ర్యాలీ చూసాం. పేపర్ కంపెనీస్ నెక్స్ట్ క్వార్టర్లో కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూతోనైతే మీరు వెస్ట్ కోస్ట్ పేపర్స్ కానీ, స్టార్ పేపర్ కానీ, శేషాయి పేపర్ కానీ ఇటువంటి స్టాక్స్ ప్రిఫర్ చేయొచ్చు. అదేవిధంగా ఎన్బిసిసి కూడా మంచి కంపెనీ, పబ్లిక్ సెక్టర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో దీన్ని కూడా లాంగ్ టర్మ్ వ్యూతోనైతే మీరు బై చేయొచ్చు. గవర్నమెంట్ నెక్స్ట్ బడ్జెట్లో హౌసింగ్ సెక్టర్కి మంచి బూస్ట్ ఇచ్చే ఒక పథకాన్ని తీసుకురానుంది. సో దానివల్ల ఈ కంపెనీ ఇటువంటి స్టాక్స్ ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం మార్కెట్స్తో పాటు ఈ స్టాక్ పడిందనమాట ఎన్బిసిసి. ఈ లెవెల్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ వ్యూతోనే ఉంటే మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ 2 స్టాక్స్ ఇంట్రాడేకి ట్రేడింగ్కి పనికిరావు అనమాట. రైట్. బిజినెస్ ప్లస్ వ్యూవర్స్ అందరికి కూడా గమనిక, చాలామంది మెయిల్స్ పంపించారు, చాలామంది ఫోన్ కాల్స్లో కూడా సజెస్ట్ చేశారు 8:30 కంటే కూడా మార్కెట్ స్టార్ట్ అయ్యాక అనాలిసిస్ అందిస్తే మాకు చాలా బాగుంటుంది అని చెప్పి. సో ఈ సజెషన్ని పరిగణలోకి తీసుకుని మేము 8:30 నుంచి 9 వరకు టెలికాస్ట్ అవుతున్న బిజినెస్ ప్లస్ని మండే నుంచి 9:30 నుంచి 10 వరకు 10 o'clock వరకు టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు 8:30 కాకుండా 9:30 నుంచి ఫాలో అవ్వగలరు. హెచ్ఎంటీవీ యాజ్ యూజువల్ మీరు చూస్తూనే ఉంటారు, బట్ ఈ చిన్న మార్పుని గమనించగలరు. నెక్స్ట్ కాల్ చూద్దాం. అనిల్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నేను నాకు పెద్దగా ఐడియా లేదు షేర్ మార్కెట్ గురించి, కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది షేర్స్ కొందాం అనుకుంటున్నా సార్. ఓకే, మీ సలహా చెప్పండి సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ కొందాం అనుకుంటున్నాను. కొనొచ్చు అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే మీరు లాంగ్ టర్మ్ వ్యూతో కొంటున్నారా, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం కొంటున్నారా? అంటే లాంగ్ టర్మే సార్, పాప ఉంది, పాపతో పెడదామని. లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు కొనొచ్చు. ప్రస్తుతం మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్ కొద్దిగా ప్రెజర్కి లోన్ అవుతున్నాయి. అయితే ఎస్బీఐ లాంటి లార్జ్ క్యాప్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ వ్యూతోనైతే చేయొచ్చు, పర్వాలేదు. అయితే ఒకేసారి కాకుండా మీ అమౌంట్ని 1-2 ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరు. ఒకేసారి చేయకండి. మార్కెట్ ఇది ఫాలో అవుతున్న కొద్దీ మీరు కొనుగోలు చేయొచ్చు. మంచి స్టాక్, మంచి మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్లో పెరిగే అవకాశం ఉంది. షేర్స్ తెలియదుగా అన్నారు కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ స్ట్రాంగ్లీ గెట్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్ అండి. ఎస్బీఐలో ఎస్బీఐ ఈక్విటీ ఫండ్ అని ఉంది. మంత్లీ 1,000 కానీ 2,000 కానివ్వండి, మీరు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయండి. దట్ ఈస్ బెటర్ దాన్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఎస్బీఐ షేర్స్. రైట్. రాంప్రకాష్ గారు, జనరల్గా సిప్లో ఇన్వెస్ట్ చేయడాన్ని చాలా మంది సజెస్ట్ చేస్తుంటారు, కానీ ఈఎల్ఎస్ఎస్ విషయానికి వస్తే సో సిప్ బెస్ట్ అంటారా, బల్క్ అమౌంట్ బెస్ట్ అంటారా? పర్సనల్లీ ఎస్ఐపి ఏ ఫండ్లోనైనా కూడా చేయొచ్చండి. సో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్లో కూడా చేయొచ్చు. కానీ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు పార్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఒకవేళ ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు రిడెంప్షన్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రిడీమ్. ఎందుకంటే ఈచ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లాక్డ్ ఇన్ ఫర్ 3 years. ఏదైతే ఎస్ఐపి ద్వారా చేస్తున్నారో ఒకవేళ సంవత్సరంలో 12 ఇన్స్టాల్మెంట్స్ చేస్తే ఈచ్ విల్ హ్యావ్ రోలింగ్ లాక్ ఇన్ పీరియడ్. అందుకోసమే ఐ వుడ్ సజెస్ట్ స్ట్రాంగ్లీ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్లో మాత్రం లంసమ్ చేయండి. ఒకవేళ మీకు మధ్యలో ఏమైనా కావాల్సుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎ డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్. మధ్యలో కూడా ఒకవేళ యూఆర్ పుట్టింగ్ 50 lakhs ఇంటూ ట్యాక్స్ సేవింగ్ ఫండ్,
డివిడెండ్ పే అవుట్ ఆప్షన్లో మీకు కొంచెం రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ సజెషన్ ఈస్ లంప్ సమ్ ఇంటూ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. పిఎన్బి గిల్డ్స్ అని ఒకటి ఉందండి, అది ఎలా ఉంటుందో, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా, షార్ట్ టర్మ్ అంటే తీసుకోవాలి అనుకుంటున్నాను. ఒకటి షార్ట్ టర్మ్ కి ఫర్ 1 to 2 మ్యూచువల్ ఫండ్ ఏమైనా సజెస్ట్ చేయగలరా? పిఎన్బి గిల్డ్స్ మనం ఇప్పుడే చెప్పడం జరిగిందండి. ఈ మధ్య కాలంలో అంటే మార్కెట్స్ కొద్దిగా వీక్ అయినప్పుడు ఇది పెర్ఫామ్ చేస్తుంది. సో 26 రూపీస్ నుంచి దాదాపు 59 రూపీస్ వరకు ర్యాలీ కావడం జరిగింది. సో ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది, నియర్ టర్మ్లో పెరిగే ఛాన్స్ ఉంది. అయితే లాంగ్ టర్మ్లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకేసారి కాకుండా 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేయటం బెటర్. నియర్ టర్మ్లో కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ స్టాక్లో. అయితే లాంగ్ టర్మ్లో మళ్ళీ మార్కెట్స్ పుంజుకున్నప్పుడు ఈ స్టాక్ కొద్దిగా వీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. రైట్, నెక్స్ట్ కడప నుంచి శివప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. హలో, చెప్పండి శివప్రసాద్ గారు. మీ వాయిస్ క్లియర్గా లేదండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మీ క్వశ్చన్. మేడం ఎన్టీపీసీ గురించి అడుగుతున్నారండి. ఎన్సీసీ ఎన్సీసీ 1090 రూపాయలకు కొన్నాను మేడం. ఓకే, క్రెడిట్ లో తీసుకున్నాను మేడం. అది 6th కు క్లోజ్ అవుతుంది. మరి ఇప్పుడు నా పరిస్థితి ఎగ్జిట్ కమ్మంటావా, లేకపోతే ఆవరేజ్ చేసుకొని 6th కల్లా బయటపడుకుంటాం? అంటే ఏంటండి, మన క్యాష్లో కొన్నారా మీరు? అవును సార్, అవును సార్, క్యాష్ లో కొన్నాం సార్. అయితే మీరు ఎక్స్పోజర్ తీసుకొని కొని ఉంటారు బహుశా. అయితే అలా ఎక్స్పోజర్ తీసుకొని కొంటే కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉంటుందండి. మీరు మార్కెట్ కొద్దిగా వాలటాలిటీ ఫేస్ చేస్తున్నది కాబట్టి అట్లా మీరు చేయకూడదు. మీ దగ్గర ఉన్నటువంటి మనీతో మాత్రమే షేర్స్ కొనాలి. అది కూడా మీ రిస్క్ ఎప్టైట్ ఒకటి చూసుకోవాలి. సో ఎన్సీసీ అనేది కొద్దిగా నెగిటివ్గా ఉందండి ట్రెండ్ మాత్రం. సో హయ్యర్ లెవెల్ నుంచి బాగా ఫాల్ అయింది, దాదాపు 94 రూపీస్ దగ్గర నుంచి ఫాల్ అయింది అనమాట ఈ స్టాక్. ఇది నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. మార్కెట్స్ ఒకవేళ రికవర్ అయితే ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే నెగిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు మీ లాస్ను మినిమైజ్ చేసుకోవడానికి కోసం కొన్ని షేర్లను అమ్మటం బెటర్ అండి. ఆ తర్వాత ఒకవేళ మార్కెట్ సపోర్ట్ చేస్తే అక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉంది. ఇటువంటి స్టాక్స్ను అంటే మీ ఎక్స్పోజర్ లెవెల్ తగ్గించుకొని లాంగ్ టర్మ్ కోసం మిగిలిన స్టాక్స్ను హోల్డ్ చేయడం బెటర్ అండి. రైట్, అనిల్ గారు ఇవాళ స్టాక్ సజెషన్స్. స్టాక్స్ విషయానికి వస్తే ఐఆర్బి ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. నేను చూసాం హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ స్టీప్గా 20% పెరగటం చూసాం. సో అలాగే వాళ్లకు 2000 కోట్ల రూపాయలు చెల్లింపులు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి చెల్లింపులు ఐఆర్బి ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. ఐఆర్బి ఇన్ఫ్రా ఫండమెంటల్ కూడా సౌండ్ స్టాక్ 190 రూపీస్ దగ్గర ఉంది, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా టాటా కమ్యూనికేషన్ కూడా కొద్దిగా వాల్యూమ్స్ జంప్ అయ్యాయి. ఈ స్టాక్ను కూడా ట్రేడింగ్ కోసం ప్రిఫర్ చేయొచ్చు. అదేవిధంగా టొరెంట్ ఫార్మా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఫార్మా కంపెనీ 1391 రూపీస్ దగ్గర ఉంది. ఇది ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. ఇది 1700 లెవెల్స్ నుంచి ఫాల్ అయిందనమాట. దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు ఈ లెవెల్స్లో. అదేవిధంగా సిమెన్స్ కూడా నిన్న మార్కెట్స్ వోల్టాలిటీ ఉన్నప్పటికీ సిమెన్స్ కొద్దిగా స్ట్రెంత్ చూపించింది, వాల్యూమ్స్ జంప్ అయ్యాయి. 1117 రూపీస్ దగ్గర ఉంది, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఆయిల్ OPEC కంట్రీస్ డిసిషన్తో ఆయిల్ కంపెనీస్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. ONGC, ఆయిల్ ఇండియా లాంటి స్టాక్స్ ప్రిఫర్ చేయొచ్చు. సన్ ఫార్మా అడ్వాన్స్డ్ అనే కంపెనీ ఉంది, అది కూడా 325 రూపీస్ దగ్గర ఉంది, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. స్పార్క్ అంటారు సన్ ఫార్మా అడ్వాన్స్డ్, 325 రూపీస్ దగ్గర ఉంది, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, నమస్తే వెంకటరావు గారు, చెప్పండి. లాంగ్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ కోసం అండి? ఈ రెండు స్టాక్స్ మంచి స్టాక్స్. అయితే HCC ఒక న్యూస్తో పెరిగిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అంత అట్రాక్టివ్గా లేవు ప్రస్తుతం. అయితే HCC ఒక న్యూస్తో పాటు నిన్న దాదాపు 20% పెరగడం చూసాం. సో దీన్ని అవాయిడ్ చేయండి. అయితే బాలకృష్ణ ఇండస్ట్రీస్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. వాళ్ళ కంపెనీ కూడా చాలా మంచిగా పెర్ఫామ్ చేస్తుంది. సో టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట బాలకృష్ణ ఇండస్ట్రీస్. సో టైర్ కంపెనీస్కు రా మెటీరియల్ కాస్ట్ తగ్గడం వల్ల వాళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. Q2 రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి బాలకృష్ణ ఇండస్ట్రీస్. అది కూడా నేను 20% పెరగడం చూసాం. సో ఈ వీక్లో దాదాపు 30% పెరిగింది బాలకృష్ణ ఇండస్ట్రీస్. అయితే మళ్ళీ డిక్లైన్స్లో మీరు బై చేయొచ్చు. ప్రస్తుతం మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి. మార్కెట్స్ కూడా అంత అట్రాక్టివ్ అంటే టర్బులెంట్గా ఉన్నాయి కాబట్టి మీరు ప్రస్తుతం అవాయిడ్ చేసి డిక్లైన్స్లో బాలకృష్ణ ఇండస్ట్రీస్ లాంటి ఫండమెంటల్స్ సౌండ్గా ఉన్నటువంటి స్టాక్స్ బై చేయొచ్చు. రైట్, రామప్రకాష్ గారు ఇవాళ సిప్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి, చేయాలనుకున్న వారికి మీ సజెషన్స్, అలాగే ఏమైనా ఫండ్ సజెషన్స్ ఇవ్వగలరా? SIPs చేస్తున్న వారికి కంటిన్యూ చేయండి. ఐ థింక్ మినిమం 10 years ఆ టైం ఫ్రేమ్లో చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మార్కెట్ వొలటైల్ ఉన్నప్పుడు కూడా ఐ థింక్ SIP కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కాస్ట్
ఏదైతే ఉందో యావరేజ్ కాస్ట్ ఏదైతే ఉందో మీకు లో అవుతుంది కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ మార్కెట్ పెరిగినప్పుడు మీకు చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కోర్ ఫండ్స్ ఏవైతే లుక్ అట్ మల్టీ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. కోర్ ఫండ్స్ ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్, అదే మాదిరిగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో వాల్యూ డిస్కవరీ ఫండ్, ఎస్బీఐ బ్లూ చిప్, యూ కెన్ హ్యావ్ బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్, ఇటువంటివన్నీ కోర్ ఫండ్స్ పెట్టుకొని తర్వాత యూ కెన్ లుక్ అట్ ఎనీ ఆఫ్ ద శాటిలైట్ ఫండ్స్. సో ఇవి మాత్రం తప్పకుండా లార్జ్ క్యాప్ అని పెట్టుకోవాలి. అదర్వైజ్ యూ కెన్ లుక్ అట్ సమ్ ఆఫ్ ద మిడ్ క్యాప్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్స్, ఇటువంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే అండి. అనిల్ గారు ఇవాళ ట్రేడర్స్కి మీరు ఇచ్చే సజెషన్? ఇవాళ మార్కెట్స్లో వాలటాలిటీ కొనసాగే అవకాశం ఉంటుంది. సో మనకు డొమెస్టిక్ క్యూస్ కానీ అదేవిధంగా ఇంటర్నేషనల్ క్యూస్ కానీ అన్నీ కూడా కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తున్నాయి. సో మార్కెట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కూడా ఒడిదొడుకులు ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ట్రేడర్స్ కొద్దిగా కాషియస్గా ఉండాలి. ఇన్వెస్టర్స్కి మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మంచి స్టాక్స్ మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో దొరుకుతున్నాయి. 1-2 ప్రైస్ పాయింట్స్లో అటువంటి స్టాక్స్ని బై చేస్తే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్ అండి. ఇవాళ డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఉన్నాయా? ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామప్రకాష్ గారు. ఇది ఇవాళ బిజినెస్ ప్లస్. మళ్ళీ మనం మండే 9:30కి మీట్ అవుదాం. 8:30 నుంచి 9 వరకు టెలికాస్ట్ అవుతుంది. బిజినెస్ ప్లస్ 9:30కి టెలికాస్ట్ అవుతుంది మండే నుంచి. సో ఖచ్చితంగా మీరు 9:30కి చాలా మంది రెగ్యులర్ కాలర్స్ కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు ఈ చిన్న మార్పును గమనించి 9:30కి బిజినెస్ ప్లస్ని వాచ్ చేయగలరు. ఇది ఇవాళ బిజినెస్ ప్లస్. కీప్ వాచింగ్ HMTV.